ఈరోజు మరికొన్ని విషయాలు బయట పెట్టబోతా ఉన్నా. పార్ట్ 2 మొన్న పెట్టింది పార్ట్ 1 సింగరేణి స్కామ్. ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయట పెడతా ఉన్నా. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 30 మెగావాట్లు అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు, చిన్న పారిశ్రామికవేత్తలు. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని, ఎంఎస్ఎంఈలకు టెండర్ నిబంధనల్లో సడలింపునివ్వాలని, ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి. కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు, ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు. దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 3 వేరియస్ ప్లేసెస్లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి, టెండర్ అనుమతులను కఠినతరం చేసి, ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు షేర్ చేస్తా. ఇది గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సార్షియంకి అప్పచెప్పినారు. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు మీడియాలో షేర్ చేస్తాను. వాస్తవంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. పర్ మెగావాట్ ఎంత జరుగుతుంది? 3 crore రూపీస్. 3 బావులకు 1 మెగావాట్ సోలార్ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు పెడతా ఉన్నారు. 3.5 కోట్లకు 1 మెగావాటు ఇన్స్టాల్ అవుతా ఉంది. అయితే అక్కడ ఇంకా భూమి కూడా వాళ్ళదే, ఇక్కడ భూమి సింగరేందే, భూమి కూడా సింగరేందే, ఇక్కడ భూమి కూడా పెట్టడానికి లేదు భారం, భూమి సింగరేందే. 3 కోట్లకే పెడతారు దేశవ్యాప్తంగా భూమి ఇస్తే. ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, దేశమంతా కూడా సోలార్ పవర్ టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడైనా 3 కోట్ల రూపాయలకే సోలార్ పవర్ టెండర్లు అవుతా ఉన్నాయి పర్ మెగావాట్. కానీ ఇక్కడ ఎంత ఇచ్చింది తెలుసా? ఇక్కడ 5,04,00,000 రూపాయలు పర్ మెగావాట్ ఇచ్చారు భూమిచ్చి. 107 మెగావాట్లకు 540 కోట్ల రూపాయలకి ఈ టెండర్ను కట్టబెట్టారు. అంటే 5,04,00,000 రూపీస్ పర్ మెగావాట్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఆ కాంట్రాక్టర్కు చెల్లించబోతుంది. ఈ భారతదేశంలో ఎక్కడ సోలార్ పవర్ టెండర్ చూసినా 3 నుంచి 3,10,00,000 రూపాయలు, 3,20,00,000కే పర్ మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఖర్చు అవుతా ఉంది. మరి ఇక్కడ మీరు 5,04,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే 107 మెగావాట్లు, 107 ఇంటూ 2 కోట్లు వేస్తే ఎంత అవుతుంది? 2,14,00,000 రూపాయలు, 214 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారు మీరు. అంటే స్పష్టమైన క్లియర్ కట్ స్కామ్ ఇది. అంటే నేషనల్ యావరేజ్ కంటే పర్ మెగావాట్ దాదాపు 2 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించారు. మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలకు ఇవ్వకుండా ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీకి, తమ అనుయాయులకు ఇది కట్టబెట్టారు. ఎంఎస్ఎంఈలకు అవకాశం వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుంది, ఇక్కడ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఎంఎస్ఎంఈలు పాల్గొనడానికి అవకాశం లేకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్ను కట్టబెట్టారు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది. ఇది నంబర్ 1. నంబర్ 2 సోలార్ పవర్ స్కామ్, ఇందులో ఇంకోటి కూడా ఉంది. అది 67 మెగావాట్ల ప్లాంట్. అది ఈ 67 మెగావాట్లు అయితే ఎంతకి ఇచ్చింది తెలుసా? 480 కోట్ల రూపాయలకు కట్టగట్టిండ్రు. దాదాపు 7 crore రూపీస్ పర్ మెగావాట్, 7 కోట్ల రూపాయలు 1 మెగావాట్ కట్టబెట్టినారు. ఇది నేషనల్ యావరేజ్ కంటే డబుల్. అక్కడ ఇక్కడ
అదే స్కామ్, మోడస్ ఆపరెండి సేమ్. ఏంటిది? సైట్ విజిట్ సర్టిఫికెట్. సైట్ విజిట్ సర్టిఫికెట్లు నిబంధనలు మార్చడం, తమ అనుయాయులకు కట్టబెట్టడం. ఆడో 250 కోట్లు, ఈడో 250 కోట్లు, నేరుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. 500 కోట్ల రూపాయలు అదనపు చెల్లింపులు జరిగినాయి. ఇంకా O&M వేరే, పవర్ పర్చేస్ అదంతా వేరే ఉన్నది, పవర్ పర్చేస్ దాంట్లో వేరే ఉన్నది ఇంకా కథ. ఇది కేవలం ఇన్స్టలేషన్లోనే 500 కోట్లు అదనంగా చెల్లించడం జరిగింది. మరి MSMEలకు ఇవ్వద్దు, సైట్ విజిట్ విధానం పెట్టుడు, దీనంతా మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదా. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్కి వెళ్ళి రివ్యూ చేస్తున్నారని మాకు సమాచారం ఉంది. సరే, అట్లీస్ట్ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? బీఆర్ఎస్ బయట పెట్టినే కదా బయటకు వచ్చింది. అప్పటిదాకా కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి 2 ఏళ్ళ ఎప్పుడైనా పట్టించుకున్నాడా? ఎన్నడూ పట్టించుకోలే. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలే. ఇలా బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయింది. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి గల్లీకి వస్తున్నాడు కొత్తగూడెంకు. రేపు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ కొత్తగూడెంలో కిషన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఐఎమ్ రైటింగ్ ఎ డీటెయిల్డ్ లెటర్ టు కిషన్ రెడ్డి గారు. మొత్తం ఎన్ని రకాల స్కాములు జరిగినాయి, మొత్తం అన్నిటి మీద విచారణ జరపాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి ఒక డీటెయిల్డ్ లెటర్ కూడా రాయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇప్పుడు ఇది రెండవ స్కామ్. ఇక మూడవది చెప్తా. ఫస్ట్ది మొన్న చెప్పిన బొగ్గుది, ఇప్పుడు రెండవది పవర్ స్కామ్ చెప్పిన, మూడవది ఎక్స్ప్లోజివ్ స్కామ్. సింగరేణిలో జిలటిన్ 6 వాడతారు. ఈ జిలటిన్ 6కు ఎక్స్ప్లోజివ్స్కు 30% రేటు పెంచిండ్రు, 30% రేటు పెంచిండ్రు ఒకటేసారి. దీనికి నేను సంతకం పెట్టాని ఒక డైరెక్టర్ జీవీ రెడ్డి గారు, ఇంత రేటు పెరిగితే రేపు ఎంక్వైరీ బట్టే నా మెడకు చుట్టుకుంటుంది, నేను సంతకం పెట్టను అని ఒక డైరెక్టర్ గారు పట్టుబడితే ఆయన మీద ఒత్తిడి చేస్తే చివరికి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయింది జీవీ రెడ్డి గారు. తర్వాత ఇంకొక డైరెక్టర్ వికే శ్రీనివాస్, ఆయన కూడా నేను దీని మీద సంతకం పెట్టను అని చెప్పి, ఇది అవినీతి, ఇంత అడ్డగోలుగా రేట్లు పెంచకూడదు అని చెప్పి మరొక డైరెక్టర్ శ్రీనివాస్ గారు నేను సంతకం పెట్టను అంటే ఆయనకు రివర్షన్ ఇచ్చిండ్రు. డైరెక్టర్ నుంచి తిరిగి జీఎం పదవికి, జీఎం పోస్టుకు ఆయన రివర్షన్ కూడా చేసినారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇట్లా బెదిరించి, భయపెట్టి, నిబంధనలు మార్చి కోట్లాది రూపాయల స్కామ్లకు తెరదీస్తూ ఉన్నారు. నెక్స్ట్, ప్రకాశం ఖని స్కామ్. ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు పెట్టుడు తప్పు. ఇది కోల్ ఇండియాలో లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో లేదు, దేశంలో ఎక్కడ లేని ఇక్కడ పెట్టిండ్రు అనే దాని మీదనే కదా 9E బ్లాక్ టెండర్లు రద్దు చేసింది. మరి ఈరోజు ఇంకొక టెండర్ ఫోర్స్లో ఉంది, 1000 కోట్ల రూపాయల టెండర్. ఇక్కడ కూడా సైట్ విజిట్ విధానంతోనే టెండర్ పిలిచారు. ఈ టెండర్ మరి ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఈ టెండర్ ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఇక్కడ కూడా రింగ్ చేస్తూ ఉన్నారు. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పైతే ప్రకాశం ఖని టెండర్ కూడా రద్దు కావాలి కదా. ఇది ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ 1044 కోట్ల రూపాయలతోని ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఈ టెండర్ కూడా పిలిచింది కనుక దీన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.